హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మేడ్ ఫర్ యూ అండి. ఈరోజు వచ్చేసి మనకు డిప్లొమా వాళ్ళది అడిగారు C20 సిలబస్. రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ టు ద ఫుల్ స్కేల్ బై కరెక్టింగ్ ద ఎర్రర్స్ ఇన్ డైమెన్షన్స్ యాజ్ పర్ SP 46 అండ్ 1988. మనకు ఫిగర్ ఇలా ఇచ్చారు. సో మనకి ఇలా చూస్తేనే అర్థమైపోతుంది. పైన మీ క్వశ్చన్ మీరు ఏం హర్రర్ కావద్దండి. ఫిగర్ ఇచ్చింటారు, ఉన్నది ఉన్నట్టు డ్రా చేయండి. అక్కడ కొద్దిగా అలైన్మెంట్ సిస్టమ్స్ కొద్దిగా ఎర్రర్ ఉంటాయి. డైమెన్షన్స్ లోపల చూపించారు, కొద్దిగా బయటికి చూపించాలి. అంతే, చిన్న మిస్టేక్. ఇది 5 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ 40 mm తీసుకోండి. సింపుల్గా 40 mm ఇక్కడ నుంచి 40 mmతో డ్రా చేయండి. ఇక్కడికి 40 ఎంత ఇచ్చారు? 40 mm. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేయాలి, మీరు ఏం చేయొద్దండి. నెక్స్ట్ సైడ్ వచ్చేసి హైట్ 30 mm. ఇటు సైడ్ నుంచి 30 mm ఇక్కడికి ఇలా 30 mm డ్రా చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఎంత చూపించారండి? 10 mm. ఇక్కడ నుంచి 10. తర్వాత హైట్ 10 లోపల చూపించారు చూడండి, ఇది 10. నెక్స్ట్ అండ్ దెన్ 10 mm. నెక్స్ట్ హైట్ 10 mm. నెక్స్ట్ హైట్ విడ్త్ వచ్చేసి 15 mm అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 15 mm. ఫిఫ్టీన్ 25 అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి హైట్ 10 mm ఇక్కడికి. తర్వాత ఇక్కడ 5 mm తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడికి కలిపేసేయండి. ఓకేనా? మనకు ఉన్నది ఉన్నట్టుగా రీడ్రాది గివెన్ ఫిగర్. ఇది అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా రీడ్రా చేసేసాం. రీడ్రాది గివెన్ ఫిగర్. ఓకేనా? ఇప్పుడు నౌ డైమెన్షన్స్ చూపించాలి. ఇదే మనకి ఇంపార్టెంట్. దీనికి ఒక 2 మార్క్స్ వేస్తారు. మనకి ఇక్కడ పెన్సిల్ తీసుకోండి. నా దగ్గర పెన్సిల్ లేదు ప్రజెంట్, సో నేను దీంతోనే ఎక్స్టెన్షన్ చేస్తాను. ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి లైట్గా. ఫిగర్ వచ్చేసి డార్క్. ఓకేనా? ఈ ఫిగర్ వచ్చేసి డార్క్తో డ్రా చేయండి. డైమెన్షన్స్ అన్ని లైట్ పెన్సిల్, లైట్గా ఉండాలి. ఓకేనా? ఇదే చాలా ఇంపార్టెంట్ మీకు. ఇలా అన్ని ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత ఇలా వాళ్ళు ఆల్రెడీ చూపించారు, కొద్దిగా ఎర్రర్ ఉన్నాయి అంతే. ఈ 5 మార్క్స్ కదా, మీరు చాలా తొందరగా గీసేసేయాలి, టైం వేస్ట్ చేయకూడదు మీరు. ఇలా టక 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 మీరు డ్రా చేసేసేయాలి. ఇది 40 mm అండి. 40 తర్వాత 15 10 ఎంత అవుతుంది? 35. రిమైనింగ్ 5 mm ఉంది కదా, వాళ్ళు ఇక్కడ లోపల చూపించారు. మీరు దీన్ని ఎక్స్టెన్షన్ కింద తీసుకొని లైట్ ఇలా అయినా చూపించవచ్చు. 5 mm. ఓకేనా? అక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇటు సైడ్ హైట్ 30 mm ఉంది. నేను ఇది ఎందుకు బయట తీసుకుంటున్నా అంటే, ఇంకొక డైమెన్షన్స్ ఉంది. ఇంకొక డైమెన్షన్స్ హైట్ ఇది 10 mm ఉంది. సో దీన్ని చూపించడానికి మనం తీసుకున్నా. ఇక్కడికి వాళ్ళు ఇక్కడ డైమెన్షన్స్ లోపల చూపించారు, అది ఎర్రర్ ఉంది, బయట చూపించాలి. ఇక్కడ 5 mm ఇక్కడ ఎర్రర్ ఉంది, అది టాప్ చూపించండి. ఓకేనా? ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అని రాయండి. ఎక్కడ? ఈ షీట్కు బాటంలో రాయండి. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అని రాయండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.